హై ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీ అనమాట. మళ్ళీ మనం అయితే వచ్చేసాం, మన పూర్ణాన్న షెడ్కి అయితే వచ్చేసాం. పూర్ణాన్న షెడ్లో మొన్నటిదాకా బాంబే మోడల్స్ అయితే చూసారు. ఈసారి యూనిక్ మోడల్స్, మామూలు అందరికీ నచ్చే బొజ్జ గణపతులు అయితే చూపిస్తాను ఈరోజు. మామూలుగా లేవు, ఫినిషింగ్ అయితే అయిపోయింది. మొన్నటి వరకు ఈ వీడియోస్ అయితే చేయలేదు, ఫినిషింగ్ అయిపోయాక చేద్దామని చెప్పి ఆగామన్నమాట. సో ఈ రోజు వచ్చేసి మనం ఈ గణపతులను అయితే అన్నింటినీ చూద్దాం. ఫినిషింగ్ అయితే అయిపోయింది, కొన్ని వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మొత్తం అయితే డీటెయిల్గా చూద్దాం. కంటిన్యూ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ రాగానే చూడండి, మనకి స్కానర్ ఉంది, వదిలే స్కానర్. మళ్ళీ మన వీడియోలోకి తెలుసు కదా, శ్రావణ్ 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 శ్రావణ్. సో ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ శేషనాగులు, పైన వామన అవతారం. వామన కాదు, వరాహస్వామి. సో ఇక్కడ వచ్చేసి గరుకుమంతుడు అనమాట. యూనిక్ మోడల్, కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయి. గరుకుమంతుడు ఎక్కడికి ఏమయ్యా అలా ఉన్నాయి గణపతి. ఓన్లీ షెడ్ లో వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్ అనమాట. చాలా అద్భుతంగా అనమాట. ఇదొక మోడల్. హైట్ వచ్చేసి మనకి 11 feet ఉంటుంది. 11 feet ఉంటుంది హైట్. సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్ వెంకటేశ్వర స్వామి, అటు ఇటు వెంకటేశ్వర స్వామి భార్యలు అంతేగా. అటుపక్క చక్రము, ఇటు పక్క శంకు వచ్చింది, గజమాల కూడా వచ్చింది మంచిగా. వెంకటేశ్వర స్వామి కూడా మంచిగా బ్లాక్ కలర్ ఎలా అయితే ఉండేదో సేమ్ అదే గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. గణపతి లంబోదరుడు మంచి కూర్చొని ఉన్నాడు. చెప్పమాయా దీని గురించి. ఆల్రెడీ మనం షెడ్ లో చూసాం ఈ గణపతి. ఆ వీడియోలో చూసే ఉంటారు, మన వీడియోలో మీరు. సో కానీ ఇక్కడ కొంచెం ఫినిషింగ్ బాగుంది అనమాట. కళ్ళు కానీ ఏదైనా కొంచెం ఫినిషింగ్ బాగుంది, నామాలు కానీ ఏదైనా. సో ఇదొక యూనిక్ మోడల్. ఇది కూడా 11 feet, విత్ వచ్చేసి ఒక 8 అయితే వచ్చింది అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం. లోపల ఇంకా చాలా గణపతులు ఉన్నాయి. ఇదే వెంకటేశ్వర స్వామి గణపతి ఇంకో మోడల్ అయితే ఉంది, అంటే కలర్స్ చేంజ్. ఇంకొకటి ప్లెయిన్ లంబోదరుడు, చూడండి ఎంత బాగుందో. చెప్పు దీని గురించి. తప్పేంటి నువ్వు? ఓన్లీ సింగిల్ వినాయకుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి ఉన్నారు పైన, కిరీటం పైన. కళ్ళు బాగా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు, త్రిశూలం ఇచ్చారు, కింద ఓము మొత్తం లాగలే వేసారు. బాగుంది, గోల్డ్ కలర్, ఓన్లీ గోల్డ్ కలరే. చాలా అద్భుతంగా ఉంది అనమాట. ఈ చుట్టుపక్కల ఫ్లవర్ వచ్చింది, తామర పువ్వు. సో ఇది ఒక యూనిక్ మోడల్. ఇది వచ్చేసి 9 feet ఉంటుంది గణపతి. చాలా అద్భుతంగా ఉంది, చాలా భారీ లంబోదరుడు అనమాట. సో అదే విధంగా ఇక్కడ ఇంకో గణపతి చూసుకున్నట్లయితే, ఇక్కడ అర్ధనాథేశ్వరుడు, శివుడు పార్వతి ఇద్దరు చూసుకోవచ్చు. శివుడు పార్వతి, ఇటు పక్క నెమలు వచ్చింది బ్యాక్గ్రౌండ్. ఇక్కడ 2 నందులు వచ్చాయి, ఇక్కడ చూసుకుని మంచి యూనిక్ కలర్స్ అయితే వేసారు. బ్యాక్గ్రౌండ్ రథ చక్రాలు కానీ, చక్రాలకు కూడా మంచి యూనిక్ కలర్స్ వేసారు. మంచిగా ముందు కళ్ళు అట్రాక్షన్ అనమాట స్వామివారి. సో ఇదొక మోడల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది మనకి. అన్నవాళ్ళు చక్రానికి వాటికి పెయింట్లు అయితే కొడుతున్నారు అనమాట. ఇక్కడ త్రిమూర్తి గణపతి, అంటే 3 తలకాయలు గణపతి అనమాట. ఇటొకటి మధ్యలో మెయిన్ వినాయకుడు మధ్యలో. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నాయా? బ్యాక్గ్రౌండ్ బాగుంది, రెయిన్బో కలర్, అన్ని కలర్స్ ఇచ్చారు. చాలా అద్భుతం, హైలైట్ అన్నమాట. సో ఇక్కడ అన్న చూసుకున్నట్లయితే శంకుకి అది గోల్డ్ కలర్ పెయింట్ అయితే కొడుతున్నాడు అన్నమాట, ఇల్లు. సో చూడండి, వర్క్ అయితే ఇంకా జరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులు లేదు, జస్ట్ ఒక 15 days ఉంది పండక్కి. సో చాలా అద్భుతంగా అయితే వర్క్స్ జరుగుతున్నాయి. ఇది ఒక యూనిక్ మోడల్. సో ఇటు వచ్చేసి ఇంకొన్ని గణపతులు ఉన్నాయి, చూద్దాం. చూడండి, సీతమ్మ వారు, మన రామేశ్వరం మాయ. ఇది రామేశ్వరంలో శివుడికి అభిషేకం. సీతమ్మ, పార్వతి కాదు, సీతాదేవి. శివుడికి అభిషేకం. ఇక్కడ రాములు వారు. సో ఇక్కడ చూడండి, నంది మీద కూర్చొని మన వినాయకుడు అయితే బాగున్నారు నీట్ గా. బసవ చాలా హైలైట్. ఇటు పక్క డమరకం కూడా ఉంది అది. సో ఇది ఒక మోడల్. అదే కలర్ చేంజ్ అనమాట. ఇక్కడ బ్లూ కలర్ చాలా హైలైట్ ఉంది. ఇది కలర్ చేంజ్ లో బ్లూ కలర్, గోల్డ్ కలర్ ఫినిషింగ్ చాలా హైలైట్ ఉంది. మామూలుగా పిచ్చెక్కిపోయింది. సో ఇంకా బయట గణపతులు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ గణపతికి చాలా హైలైట్ కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో.
ఆ కలర్ మీద ఆ కళ్ళు చాలా అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి అనమాట. గోల్డ్ కలర్ జ్యువెలరీ కానీ ఏదైనా. సో ఇదొకటి. బయటికి వెళ్దాం, బయట ఇంకా చాలా ఉన్నాయి, బయట కూడా చూద్దాం. వచ్చేసి బయట ఇంకా గణపతులు అయితే రెడీ చేస్తున్నారు అనమాట. తెలుసు కదా, ఇది పూర్ణన్న షెడ్, దాని ఆపోజిట్ ఇప్పుడు మనం వెళ్ళింది అదే గణపతులు. ఇక్కడ ఇంకా చాలా కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి, చూద్దాం రండి. పెయింట్స్ వేస్తున్నారు, చాలా యూనిక్ గణపతులు. మన నొన్నలో అన్న దగ్గర ఉన్న గణపతులు ఇంకెవరి దగ్గర లేవన్నమాట. సో ఇది చూసుకోండి, చాలా చాలా అద్భుతంగా ఉంది ఇది. మొత్తం ఋషులు అందరూ, బ్యాక్గ్రౌండ్ యుద్ధ భూమి, మన అదేంటిది అదేంటిది మాయ యుద్ధం జరిగింది కదా, కృష్ణుడు, కురుక్షేత్రం, బ్యాక్గ్రౌండ్ కురుక్షేత్రం అయితే ఇచ్చారు. చాలా హైలైట్ ఉంది అనమాట. ఇది న్యూ మోడల్, మొన్నలో అన్న దగ్గర ఉంది ఈ మోడల్, ఇంకెవరి దగ్గర 5X లో పెట్టుకోయా, ఫుల్ కనిపించింది. 5X లో పెట్టి. సో ఇది ఒక మోడల్. ఇప్పుడే వర్క్ అయితే జరుగుతుంది, పెయింటింగ్ వర్క్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, సైడ్ కూర్చొని మన గరుకుమంతుడా గ్రద్దే సంథింగ్, గ్రద్దే పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఫినిషింగ్ కళ్ళు చాలా హైలైట్ గీసారు దీనికి కూడా. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ తో కలిపి మనకి 11 ఫీట్ అయితే ఉంటుంది. సో ఇంకొక మోడల్, బ్యాక్గ్రౌండ్ శేషనాగులు తలపాగా కట్టుకొని స్వామివారు కూర్చొని ఉన్నారనమాట. కింద మూషిక మహారాజు, కింద వచ్చేసి మూషిక మహారాజు. ఇదొకటి. సో ఇది తెలుసు కదా, మేము 2 years బ్యాక్ పెట్టిన గణపతి, దశావతారాల గణపతి. ఇది చాలా హైలైట్ ఉండేది. సో ఇది ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వాలి. ఇంకొకటి ఇటుపక్క, ఇక్కడ వచ్చేసి శివుడు, ఇటుపక్క బలరాముడు, మధ్యలో గణపతి, అటు ఇటు ఇక్కడ నంది అను ఏనుగు. ఇది కూడా భారీ గణపతి అనమాట. ఇంకొక మోడల్, ఇక్కడ వచ్చేసి మన వినాయకుడు ఇటుపక్క కూర్చొని ఉన్నాడు, ఇటుపక్క శివుడు తాండవం చేస్తూ పార్వతీదేవి ఇక్కడ కూర్చొని ఉందన్నమాట. సో ఇదొకటి. ఇంకొకటి సేమ్ అదే గణపతి, బ్యాక్గ్రౌండ్ శివుడు మారుతాడు అనమాట. ఇటుపక్క అమ్మవారు వచ్చింది బ్యాక్గ్రౌండ్, ఇక్కడ శివుడు, కింద సింహము, గణపతి. ఇది ఒక మోడల్, చాలా హైలైట్. ఇది చూడండి, చాలా భారీ గణపతి. శివుడు, ఆంజనేయ స్వామి, మధ్యలో వినాయకుడు, చాలా పెద్దది. ఇంకొక మోడల్, ఇది తలబాగా కట్టుకున్న వినాయకుడు, ఇక్కడ పైన అమ్మవారు, సింహము, ఎలుక కూడా వచ్చింది ఇక్కడ, 2 సింహము ఎలుక. సో ఇలా కొన్ని కొత్త డిఫరెంట్ మోడల్స్ తో అన్న అయితే గణపతిని రెడీ చేస్తున్నాడు. ఇది చూసుకోండి, వినాయకుడు, కింద శివుడు, శేషనాగులు, ఇటుపక్క ఆ ఏనుగు మీద కూర్చొని వినాయకుడు ఉన్నాడు అనమాట, పులి చర్మంతో. శివుడు ఇక్కడ ఉన్నాడు. సో వీణ గణపతి, వీణ వాసినట్లు ఒక గణపతి ఉంది, ఇదొకటి. పక్కన కూడా ఇంకా చాలా గణపతులు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఈ పక్కన కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో అన్ని ఆ పక్కన చూసిన గణపతులే, బట్ ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది అనమాట. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. డోంట్ మిస్ ద ఛానల్.